మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మొన్న మహాభినిష్క్రమణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి మత్సలేని నాయకులను మనం పరిశీలిస్తూ ఉంటాం. ఆయన 1991 జూలై 24న కేంద్ర ఆర్థిక మంత్రిగా చారిత్రాత్మక బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఒక ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే, కరువు రక్కసి గుప్పట్లో అల్లాడుతున్న గ్రామంలోని ఒక పేద కుటుంబంలో పుట్టాను. విశ్వవిద్యాలయ ఉపకార వేతనాలతో చదువుకున్నాను. అతి ముఖ్యమైన బాధ్యతలను అప్పగించడం ద్వారా ఈ దేశం నన్ను గౌరవించింది. నేనెప్పటికీ తీర్చుకోలేని రుణం అది. అత్యంత అంకితభావంతో నిజాయితీగా దేశానికి సేవలందించడమే నేను చేయగలిగింది. అలాగే చేస్తానని ఈ సభకు మాటిస్తున్నాను అని ఆయన ఆ నిండు పేరోలగంలో ఆ పార్లమెంట్లో ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగానే ఆయన ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. జీవకళ కోల్పోయిన దేశ ఆర్థిక సంస్కరణలకు శస్త్రచికిత్స చేసినప్పటి నుంచి 10 ఏళ్ల ప్రధానమంత్రిత్వం వరకు ఎక్కడా మన్మోహన్ మాట తప్పలేదు. వ్యక్తిగత లాభాల కోసం ఎప్పుడూ స్వార్థ రాజకీయాలకు పాల్పడలేదు. భారతావని ప్రగతి కోసం విభిన్న హోదాల్లో 50 ఏళ్లకు పైగా పరిశ్రమించిన మన్మోహన్ సింగ్ సంపాదించుకున్న ఆస్తి అంటూ ఏదైనా ఉందంటే అది ఆ విశిష్ట వ్యక్తిత్వమే. సమకాలికుల విమర్శలు ఎలా ఉన్నప్పటికీ నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన నిష్కళంక నాయకుడిగా జాతి చరిత్రలో చిరస్మరణీయుగా మిగిలిపోతున్నాడు మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి. వారి మహాభినిష్క్రమణం సందర్భంగా ఇవే నివాళులు.